రక్షణ కల్పించాలి. రెండో వైపున కేసుని మరింత త్వరితగతిన అయ్యే విధంగా చూసేసి ప్రత్యేకమైన కోర్టులు పెట్టి త్వరితగతిన కేసు విచారణకు కావాల్సిన చర్యలు చేపట్టాలి. ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో ఈ ముద్దాయిలకి ఎవరెవరికి ఆదాయాలకు మించి ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా జప్తు చేయవలసిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపున ఐటీ వాళ్ళు దాడి చేయాలి, రెండో వైపున సిట్ దాడి చేయాలి, మూడో వైపున అవసరం అనుకుంటే ఈడీ కూడా ఎంటర్ అయిపోయి ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మీ ఆదాయం ఎంత, మీకు దేని మీద ఎంత ఆదాయం వస్తుంది, ఇన్ని ఆస్తులు, ఇంత భూములు, ఇంత బిల్డింగులు, ఇన్ని అపార్ట్మెంట్లు ఏ విధంగా మీరు కొన్నారు, ఏ విధంగా మీరు బినామీ పేర్ల మీద పెట్టారు, ఆ దిశలో కూడా ఈ కేసులో విచారణ జరుగుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏదేమైనప్పుడు కూడాను మద్యం కేసులో వీరు అప్రూవర్ గా మారితే వచ్చే ఏముంటాయి సార్? ఇంకా అప్రూవర్ గా మారితే కేసు ఎలా ఉంటుంది అనుకోవచ్చు తదుపరి? డెఫినెట్ గా అండి, అప్రూవర్ గా దాని మీద గతంలో సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పిందండి. ఎవరైతే అప్రూవర్ గా మారిన వాళ్ళు సాక్షి కనుక ఆ యొక్క పరిస్థితులను బట్టి కొరాబరేషన్ కనుక జరిగితే వాళ్ళ యొక్క సాక్ష్యాల ప్రాతిపదికగా కూడా శిక్షలు వేయవచ్చు. కాబట్టి వీళ్ళు అప్రూవర్ గా ఇలా, ఎందుకంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఎందుకు వీళ్ళని బెయిల్ ఇవ్వద్దు అని అంటున్నాడు. ఒకవేళ కనుక బెయిల్ ఇస్తే వీళ్ళు ప్రభుత్వ రక్షణ కల్పిస్తుంది, ప్రభుత్వం, వీళ్ళు బయట ఉంటారు, అప్రూవర్ గా మారిపోతారు. అదే కనుక లోపల పడేస్తే, బెయిల్ ఇవ్వకుండా ఉంటే, అరెస్ట్ చేసి లోపల పడేస్తే, మాకు పరిటాల రవి ఆదర్శంగా ఉన్నాడు, దస్తగిరి ఆదర్శంగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకొని జైల్లోనే తమ పని తాము కానివ్వచ్చు. ఈ అప్రూవల్ గా మారే వ్యక్తులు ఇంకా మనకి రక్షణ లేదు కాదా, అప్రూవల్ గా మారితే ఏంటి, మారకపోతే ఏంటి, వాళ్ళు మారకుండా ఉంటారని ఒక భ్రమలో నుంచి వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దంటున్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అని వాళ్ళకి బెయిల్ ఇస్తే సాముదాయికి నష్టం ఏంటి అంటే, వాస్తవాలన్నీ కూడా వెలుగు చూస్తాయి. చట్టపరంగా ఇబ్బందికర పరిస్థితులు ముద్దాయిలకి ఏర్పడుతుంది. అంతిమ దోపిడీ దాడికి దారి వెళ్ళిపోతా ఉంది. అంతిమకు ఎవరైతే బిగ్ బాస్ గా చెప్తూ ఉన్నారో, ఎవరికైతే బిగ్ బాస్ కి 90% ఈ అక్రమ సొమ్ములో వాటా వెళ్ళిందో, అది ముడుపులు కానీ, లేదంటే ప్రభుత్వానికి నష్టాన్ని కలిగించి ఆదాయంలో నష్టాన్ని కలిగించడం, లేకుంటే వివిధ మద్యం సీసాలు లెక్కల్లో లేకుండా అక్రమంగా షాపులకు తరలించి అమ్మకాలు చేసినాయి, లేకుంటే అలాగనే డిజిటల్ రూపేణా కాకుండా నగదు రూపేణా ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో, ఈ చూడిన మరింత కోట్లాది రూపాయలు అక్రమ వ్యాపారం దీంట్లో జరిగినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది 3,500 కదా అనుకుంటున్నారు. ఇది 3,500 ఓన్లీ కిక్ బ్యాక్ల ద్వారా మాత్రమే, అవును, ముడుపుల ద్వారా మాత్రం వచ్చినవి మాత్రమే అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. దాదాపుగా 18,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపేణా పోయినాయి, అక్రమంగా మద్యం అమ్మిని బోల్డ్ పోయినాయి, నగదు రూపేణా అమ్మిన దాంట్లో కోట్లాది రూపాయలు ముడుపులు ఉన్నాయి. కాబట్టి ఇది ఒకటి కాదండి, వేల కోట్ల రూపాయలు దీంట్లో స్పష్టంగా రాను రాను లోతుకెళ్లే వరకు వెలుగు చూస్తా ఉన్నాయి. డెఫినెట్ గా దీంట్లో ఈ షెల్ కంపెనీల, లేకుంటే అక్రమ వ్యాపారుల, అంతర్జాతీయ ఒడంబడికల, లేకపోతే వివిధ మాఫియా గ్యాంగుతో ఉన్న సంబంధాల, ఇవన్నీ కూడా ఈ కేసులో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వెలుగు చూస్తా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా అంటే సార్, ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో బయట ఉన్న కొంతమంది నిందితులు, ఇప్పుడు ఎవరైతే బెయిల్ తీసుకున్నారో వారు కూడా ఇంకా కీలకంగా విచారించాల్సి ఉంది. కాబట్టి వారిని కూడా మరొకసారి బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుందా మరి? డెఫినెట్ గా ఎవరైతే సీఎంఓ ఆఫీస్ తో సంబంధాలున్న ముగ్గురు ప్రధాన భూమికలు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలానే భారతిరెడ్డి గారి యొక్క దానికి ఆర్థిక సలహాదారుడుగా ఉన్నటువంటి, డైరెక్టర్ గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప, వీళ్ళ బెయిల్ ఆల్రెడీ డిఫాల్ట్ బెయిల్ హైకోర్టు రద్దు చేసింది. సరే, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, కోర్టులో వాద ప్రతివాదన అయిన తర్వాత డెఫినెట్ గా అది కూడా మీ ఆడియో కట్ అవుతుంది సార్. సుజాత గారు, ఇక్కడ ఈ కేసు సార్ రెడ్డి కానీ చెప్పండి సార్, ఆడియో కట్ అవుతుందా? దీంట్లో మిథున్ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, లేకపోతే ధనంజయ రెడ్డి,
వీళ్ళ బెయిల్ డెఫినెట్ గా రద్దు అవుతాయి. రద్దు అయితే తప్ప మరింత సమాచారం రాదు. వీళ్ళు బయట ఉంటే డెఫినెట్ గా సాక్షులను ప్రభావితం చేస్తారు, సాక్ష్యాలు లేకుండా తారుమారు చేస్తారు. ఎవరైతే అప్రూవర్ గా మారుతున్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ గురి చేసి, బెదిరింపులకు గురి చేసి అప్రూవర్ గా మారకుండా చేసే ప్రయత్నాలు కూడా స్పష్టంగా దీంట్లో కనబడుతున్నాయి. ఏదేమైనప్పుడు కూడాను అంతిమ లబ్ధిదారుడితో మాత్రమే ఈ కేసు విచారణ పూర్తవుతుంది తప్ప ఆ బిగ్ బాస్ 90% దీంట్లో అక్రమ వ్యాపారంలో ఎవరికైతే 90% లబ్ధి చేకూరిందో ఆ బిగ్ బాస్ అక్రమ దోపిడీదారుడు వెలుగు చూసిన తర్వాతే ఫైనల్ ఛార్జ్ షీట్ దీంట్లో పడుద్దండి. సుజాత గారు, ఈ కేసులో ఇప్పటి వరకు అంటే డబ్బుని బంగారం కొనుగోలు చేసిన దాని గురించి, తర్వాత భూములు కొనుగోలు చేసిన విషయం, కంపెనీల్లో పెట్టుబడులు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. గత ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో ఎవరెవరికి చేరింది డబ్బు అనే విషయాల మీద ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో ఎవరెవరు ఒకవేళ గెలిచుంటే ఇప్పుడున్న వాళ్ళలో వారి మీద కూడా ఎన్నికల కమిషన్కి కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఈ డబ్బు అక్రమంగా సంపాదించిన డబ్బుతోని అక్కడ ఎన్నికల్లో ఉపయోగించారు లాంటి ఆ కేసు ఆ దిశగా కూడా వెళ్తుందని అనుకోవచ్చా?